నువ్వు నా శక్తిని చూడాలంటే నీ కంటి నరాల్లో ప్రవేశించే రక్తాన్ని అడుగు, ఆ రక్త కణాన్ని అడుగు అంటున్నాడు. నీ గుండెలో ఉన్న రక్త నాళాలను అడుగు, ఆ రక్త నాళాల్లో తిరిగేటటువంటి రక్తాన్ని అడుగు, రక్తంలో ఉన్న కణాలను అడుగు ఎవడు సృష్టించాడో. నీ పత్తిత్తనాలు పోయి తీసుకుపోయి చేలు పెట్టకుండా చుట్టుపక్కల వాళ్ళు వేసారు, వీళ్ళు వేసారు, అమ్మ పత్తి వేసారు, లేదా పత్తి తీశారు, మొక్కజొన్న అంతా కోసారు, మన ఆ చేను వెనకబడదని బాధపడి భయపడి కంగారు పడేటటువంటి నువ్వు ఈ రక్త కణాలేంటి, ఈ కళ్ళు ఏంటి, ఇదంతా ఈ సిస్టమ్, మానవుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ సృష్టి ఏంటి, అతనికి మళ్ళీ సిగ్గుపడటం, మళ్ళీ అతనికి కోపం రావటం, ఇదంతా దైవం యొక్క సుగుణాలు. అతనికి మంచి గౌరవం, పరువు పోవటం ఏంటి, గౌరవం నిలబెట్టుకోవటం ఏంటి, ఇవన్నీ ఎవరు పెట్టారు? పశువులం కాదు కదా మనం. ఇన్ని సుగుణాలు ఎవరు నింపారు? కొత్త మట్టి బొమ్మని చేసి భూమి మీద సిగ్గు శరం లేకుండా వదిలేలేదుగా మనకి. అన్నీ పెట్టాడుగా. ఎవరు పెట్టారు? అందరికీ పెట్టాడు. అందరికీ గౌరవం అందరూ కోరుకుంటారు, అందరూ హోదా కోరుకుంటారు, అవునా కదా? అందరికీ సమంగా ఈ ప్రకృతి ఉంది, ఈ సుగుణాలు ఉన్నాయి, ఈ యొక్క శరీర భాగాలు ఉన్నాయి. ఎంతకంటే ఇంకా ఏం కావాలి?